అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. యూపీఐ పేమెంట్లపై మళ్ళీ ఛార్జీలు విధించనున్నారనే వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అయితే ప్రస్తుతానికి యూపీఐ అయితే పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్లపై ఎలాంటి ఛార్జీలు విధించడం లేదని చెప్తుంది కేంద్రం. కానీ ఇప్పుడు గవర్నర్ అయితే ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ చట్టంలో ప్రతిపాదించిన మార్పు వల్ల భవిష్యత్తులో అవసరమైతే మాత్రమే ఎండిఆర్ విధించే అవకాశం ఉంటుంది. అసలు ఈ ప్రతిపాదనలో అసలు ఏముంది? ఆర్బీఐ ఎందుకు సైబర్ సెక్యూరిటీని అండ్ మెయింటెనెన్స్ని పర్టికులర్గా అయితే మనం వేరే వ్యక్తికి అయితే రెంట్ కావచ్చు, లేదంటే కిరాణా వస్తువులు కావచ్చు, లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు మనం షాపింగ్ మాల్స్లో కొన్నవి కావచ్చు, ప్రతి ఒక్కరి జీవితంలో యూపీఐ అనేది ఒక భాగంగా మారిపోయింది. ఇలాంటి నేపథ్యంలో మనం ఏదైతే ట్రాన్సాక్షన్లు చేస్తామో వాటికి ఎట్టి పరిస్థితుల్లో అవతలి వ్యక్తి లేదంటే మనం, ఇప్పుడు నేను ఒక వ్యక్తికి పంపిస్తున్నాను అనుకోండి, ఒక 150 రూపాయలు పంపిస్తున్నాం అనుకోండి, లేదంటే 200 రూపాయలు పంపిస్తున్నాం అనుకోండి, దానికి 6 రూపాయల నుంచి 10 రూపాయల వరకు అయితే ఆ ట్రాన్సాక్షన్ మనకి కంప్లీట్ అవ్వడానికి ఛార్జ్ కావచ్చు. ఇటు డబ్బులు ఇచ్చేవాళ్ళైనా తీసుకునే వాళ్ళైనా ఆ ఛార్జెస్ని భరించాల్సి ఉంటుందంటూ ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారాయి. దీంతో సామాన్య వినియోగదారులు చాలామంది ఆందోళనకు గురవుతున్నారు. అయితే అసలు ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉంది అండ్ ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం సవరణ ఏంటి? వెంటనే యూపీఐ ఛార్జీలు అమల్లోకి వస్తున్నాయా లేదా? కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనిపై లోక్సభలో ఏం చెప్పిందంటే, దీని మీద కనుక ఒకవేళ అంటే సెటిల్మెంట్ సిస్టమ్స్ పిఎస్ఎస్ యాక్ట్ ప్రకారం 2007లోని సెక్షన్ 10A సవరణకు ప్రతిపాదించింది. ఇప్పటి వరకు ఉన్న చట్టం ప్రకారం యూపీఐ రూపే డెబిట్ కార్డ్ లావాదేవీలపై బ్యాంకులు లేదా ఫిన్టెక్ సంస్థలు ఎండిఆర్ విధించేందుకు అసలు చట్టపరంగా అవకాశమే లేదని కేంద్ర ఆర్థిక శాఖ దీన్ని స్పష్టం చేసిన నేపథ్యం. ఇలాంటి నేపథ్యంలో పార్లమెంట్లో కూడా ఈ యొక్క బిల్లుని అయితే ఈ యొక్క ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి సర్వర్ మెయింటెనెన్స్ కావచ్చు, లేదంటే మిగతా ఛార్జీలు కావచ్చు, వాటిని విధిస్తామని చెప్పి కేంద్రం ఒక ప్రపోజల్ పెట్టిన నేపథ్యం. 2000 రూపాయలు మినిమం 2000 రూపాయలు కనుక ఛార్జెస్ దాటితే ఆ యూపీఐ ట్రాన్సాక్షన్స్ని ఎండిఆర్ రూపంలో మేము దాన్ని క్యాల్కులేట్ చేస్తామని చెప్పి కూడా కేంద్రం చెప్తున్న నేపథ్యం. ఒక రకంగా అంటే యూపీఐ వచ్చిన తర్వాత చాలామంది బయటికి వెళ్ళి ఏ చిన్న షాప్ అంటే ఒక రూపాయి 2 రూపాయల దగ్గర నుంచి ఒక 50,000, 60,000, 1,00,000 రూపాయల వరకు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకున్న లిమిట్ని బట్టి మస్ట్గా యూపీఐ ట్రాన్సాక్షన్సే చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ యొక్క సవరణ వల్ల భవిష్యత్తులో ఏ డిజిటల్ చెల్లింపులపై ఛార్జీలు ఉండాలి అండ్ వేటికి మినహాయింపు ఇవ్వాలి అనే నిర్ణయాధికారాన్ని ఇప్పుడు ప్రభుత్వం తన వద్దే ఉంచుకుంటుంది. అంతే తప్ప వెంటనే ఛార్జీలు బాధేయడం మాత్రం దీని ఉద్దేశం కాదు. అంతేగాని సామాన్య వినియోగదారులు రూపాయి కూడా జేబు నుంచి చెల్లించాల్సిన అవసరం లేదు అని కేంద్రమే స్పష్టం చేసింది. ఇక్కడ 2000 దాటిన తర్వాత ఎండిఆర్ అంటున్నారు. ఆల్రెడీ ఇప్పుడైతే కమర్షియల్గా మనం కొన్ని యూపీఐ పేమెంట్ చేస్తాం, అంటే బిజినెస్ అకౌంట్స్ యూపీఐ ఎలా చేస్తామో వాటి మీద ఎండిఆర్ అనేది అప్లికబుల్ ఉంటుంది. ఎండిఆర్ అంటే మర్చెంట్ డిస్కౌంట్ రేట్. ఏదైతే మనం ఫోన్పే కానీ లేకపోతే కొన్ని పేటిఎంలు కానీ అలాంటివి మన షాప్స్కి కానీ లేదా రెస్టారెంట్లకు కానీ లేదంటే కెఫేలకు కానీ ఏదైనా కోచింగ్ సెంటర్లకు కానీ ఇలాంటి వాటికి పెట్టినప్పుడు దాని మీద ఎండిఆర్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఎండిఆర్ అంటే మనకు వచ్చిన ఎంటైర్ దాని మీద అయితే ఒక ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ 1,00,000 రూపాయల వరకు జరిగాయి అనుకోండి, దానికి సంబంధించి మనం ఎక్స్ట్రాగా అయితే ఆల్రెడీ డిఫాల్ట్ కట్ చేసుకుంటుంది కేంద్రం, లేదంటే కనుక మనం తిరిగి చెల్లించాల్సినటువంటి నేపథ్యమే ఎండిఆర్. ఇలాంటి నేపథ్యంలో బ్యాంకులు లేదా పేమెంట్ యాప్స్కు చెల్లించే రుసుము ఏదైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే కొంచెం ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్. అయితే యూజర్ను మాత్రం ఇక్కడ ఉచితమే అని చెప్పాలి. ఎందుకంటే మీరు మీ ఫ్రెండ్కి లేదా బంధువులకు డబ్బులు పంపినా లేదా షాప్లో స్కాన్ చేసినా లేకపోతే పే చేసినా వినియోగదారుల బ్యాంక్ ఖాతా నుంచి ఎలాంటి ట్రాన్సాక్షన్ ఫీజు కట్ అవ్వదు. యూపీఐ సేవలు ఎప్పట్లాగానే పూర్తిగా ఉచితం. గత నెలలోనే జూలైలో దేశవ్యాప్తంగా ఏకంగా 23.66 బిలియన్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి మన ఇండియాలో. అండ్ వీటి విలువ దాదాపుగా 30 లక్షల కోట్లు.
ఇంత భారీ నెట్వర్క్ నిర్వహించేందుకు బ్యాంకులు, ఫిన్టెక్ కంపెనీలకు వేల కోట్ల ఖర్చు అవుద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఖర్చు అవుద్ది, దాని మెయింటెనెన్స్ కింద మనం ఒకసారి ఆలోచించుకుంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేఫ్కి ఎవరో వచ్చారు, ఒక రెస్టారెంట్కి ఎవరో వచ్చారు, వాళ్ళు డబ్బులు అంటే స్కాన్ చేశారు, బట్ డబ్బులు రీఫండ్ అవ్వలేదు. ఏదో ఒక ఇష్యూ, ఎయిదర్ మర్చెంట్ అకౌంట్లో పడలేదు, అక్కడ క్రెడిట్ అవ్వలేదు, వీళ్ళకి మాత్రం డెబిట్ అయినాయి. సో దానికి సంబంధించి ఒక 14-15 డేస్ తర్వాత అదేంటి మా దగ్గర డబ్బులు పడలేదని చెప్పి దాని మీద ఉన్న నెంబర్తో వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు అనుకోండి, పోనీ ఒక కంప్లైంట్ చేసో రేస్ చేసో ఎలాగోలా కస్టమర్ని వీళ్ళు కనుక కనెక్ట్ అయిన తర్వాత ఆ యొక్క యూపీఆర్ అండ్ ఏదో ట్రాన్సాక్షన్స్ ఐడీస్ ఉంటాయో ఆ ట్రాన్సాక్షనల్ ఐడీని పట్టుకొని మనం వెంటనే డేటా అనేది తీస్తారు. ఇది కంప్లీట్గా ఎన్పిసిఐ నిర్వహణలో ఉంటుంది. ఈ కంప్లీట్ సర్వర్ల నిర్వహణ కావచ్చు, యూపీఐ ట్రాన్సాక్షన్స్, ఎనీ ఇష్యూ ఏదైనా సరే ఆ డబ్బులు 24 అవర్స్లో క్రియేట్ అవ్వకపోయినా, లేకపోతే అంటే మళ్ళీ రీఫండ్ వస్తాయనుకున్నామని వేరే వాళ్ళకి వెళ్ళినా, ఇలాంటి వాటి నిర్వహణ ఏదైతే ఉంటుందో చాలా చాకచక్యంగా చేయాల్సి ఉంటుంది. అండ్ ఏ చిన్న ఇష్యూ జరిగినా, ఎక్కడ ఏదైనా డేటా బయటికి పోయినా చాలా అంటే చాలా ఇబ్బంది పడాల్సిన పని ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ఇండియాలో గతంలో గడిచిన ఒక 5-6 ఏళ్ల క్రితం మన గవర్నమెంట్కి సంబంధించిన బ్యాంక్ సర్వర్లు కావచ్చు, లేదంటే ఈ పబ్లిక్ డొమైన్లో ఏదైతే పెట్టమో అలాంటి సర్వర్లు, పోలీస్ సర్వర్లు కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ కావచ్చు, లేకపోతే రైల్వేవి కావచ్చు, ఇలాంటివి మనం హ్యాక్ అవ్వడం చూస్తూ ఉంటాం. సో ఇప్పటిదాకా ఎన్పిసిఐకి సంబంధించిన ఏదైతే ఆ యాప్ కావచ్చు, ఆ సర్వర్ల మెయింటెనెన్స్ కావచ్చు, వాళ్ళ వెబ్సైట్ నిర్వహణ కావచ్చు, ఎంత చాలా అంటే చాలా సెక్యూర్గా ఉంటుంది. సో సెక్యూర్గా ఉంటుంది కదా అని చెప్పి దానికి మనం ఖర్చులు ఉండవు అంటే కాదు, దానికి పక్కాగా ఖర్చు అవుతుంది. అయితే ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా చెప్తున్నారో ఆ యొక్క మెయింటెనెన్స్ కావచ్చు, దాని యొక్క సర్వర్కి అయ్యే ఛార్జ్ కావచ్చు, ఆ డేటా స్టోరేజ్ కావచ్చు, వీటన్నిటికీ దాదాపుగా 100 రూపాయలకి 4 రూపాయలు ఖర్చు అవుతుందట. సో ఇది దేశానికి ఒక రకంగా ఎక్స్ట్రా ఖర్చు. సో అంటే ఒక పాయింట్లో దేశ ఆర్థిక వ్యవస్థ పరంగా చూసుకుంటే ఒక రకంగా ఖర్చు అనుకోవచ్చు, ఇంకా ఎక్స్ట్రా ఖర్చు అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే డిజిటల్ చెల్లింపులు జనాల్లోకి విస్తృతంగా వచ్చాయో, ప్రతి రూపాయికి అంటే రోడ్డు పక్కన ఉండే జామకాయలు అమ్ముకునే వాళ్ళైనా, కూరగాయలు అమ్ముకునే వాళ్ళైనా, అలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో అయితే వాళ్ళ క్యూఆర్ కోడ్లు కావచ్చు, అంటే 0 to హీరో వరకు ఏదైనా సరే మనం ఇప్పుడు యూపీఐ చెల్లింపుల ద్వారా చేస్తున్నాం. సో ఇంత పెద్ద వ్యవస్థని ఒక్కసారిగా సమూలంగా మార్చాలంటే అది అయ్యేది కాదు. సో దానికోసం ఇప్పుడు మల్హోత్రా గారు ఏమంటున్నారంటే, లేదు దీనికి సంబంధించి పార్లమెంట్లో ఒక సవరణ జరగాల్సిన అవసరం ఉంది. అయితే పేమెంట్స్ యాక్ట్ 2010 ప్రకారం దానికి కొన్ని సవరణలు అవసరం. ఇప్పటికే అయితే ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ సర్వర్ల నిర్వహణ కావచ్చు అండ్ సాంకేతిక ఖర్చులకే సరిపోవట్లేదని, యూపీఐ వ్యవస్థ దీర్ఘకాలం సమర్థవంతంగా నడవాలంటే ఆర్థిక చేయూత అవసరమని ఇటు పార్లమెంటరీ కమిటీ, అటు ఐటీ రంగాలు కోరుతున్నాయి. అందుకే కేవలం భారీ వ్యాపార లావాదేవీలకు ఎండిఆర్ విధించే అవకాశాలు లేదా పెంచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇప్పటిదాకా అంటే ఎండిఆర్ కేవలం పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్కి ఎండిఆర్ ఎప్పుడు వేయలేదు. సో మర్చెంట్ ఎండిఆర్ అంటే మరోసారి చెప్తున్నా, ఎండిఆర్ అంటే మర్చెంట్ డిస్కౌంట్ రేట్. సో ఎవరైతే బిజినెస్ అకౌంట్లు తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఎండిఆర్ పడే అవకాశం ఉంది. ఏదైతే మన రెంట్లు కావచ్చు, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మన అమ్మ వాళ్ళకి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో ఉండి వాళ్ళ స్వగ్రామాల వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అమ్మ నాన్నలకి పంపించే డబ్బుల పైన ఎలాంటి ట్రాన్సాక్షన్ ఫీజు ఎక్స్ట్రా పడదు. ఒకవేళ అది పడితే కనుక నిజంగా యూపీఐ వాడటం ఎవరైనా సరే, అంటే ఇవాళ రేపు ప్రతి చిన్నవాళ్ళు కూడా, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే యూపీఐ ఫోన్పే వాడుతున్న నేపథ్యం. సో ఒకవేళ కనుక 100 రూపాయలకి 4 రూపాయల మెయింటెనెన్స్ కనుక కేంద్రం విధిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఆ యూపీఐని ఎవరు వాడరు. ప్రశాంతంగా బ్యాంకులు వస్తారు, బ్యాంకులో డబ్బులు పడ్డ తర్వాత బ్యాంకులో విత్డ్రా చేసుకుంటారు. అప్పుడు ఎలాంటి ఫీజు అక్కర్లేదు కదా. ఆల్రెడీ బ్యాంకులో ఎంతో కొంత మనీ ఉంచుకుంటారు, ఆ సేవింగ్స్ లేవని చెప్పి బ్యాంక్ వాళ్ళు కూడా ఎక్స్ట్రా వేయరు. అదే యూపీఐ ఉందనుకోండి, ఊరికే ఇంకా అనుకోని ఖర్చో లేదంటే ఏదైనా ఆన్లైన్ షాపింగ్స్కో వాటికి యూజ్ చేస్తూ ఉంటారు. సో జీరో చేస్తూ ఉంటారు, కనీసం మినిమం బ్యాలెన్స్ 1000 రూపాయలు కూడా మెయింటైన్ చేయరు. అదే ఒకవేళ యూపీఐ కనుక వాడలేదనుకోండి, ఆల్మోస్ట్ వాళ్ళు వాడుతున్న డబ్బు ఏదైతే ఉందో వాళ్ళ అకౌంట్లో ఉంటుంది, సేఫ్గా ఉంటుంది.
సో ఏదైనప్పటికీ అంటే ప్రజల్లో ఒక అపోహ చాలా క్లియర్గా కనిపిస్తోంది. పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్స్కి మనం ఏదైతే ఈ యొక్క ఛార్జ్ని మెయింటైన్ చేయాలా అని చెప్పి చాలామంది డౌట్స్ అడుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్స్కి లేవు. సో కానీ కేంద్రం చెప్తుంది దానికి ఏంటంటే అంటే ఇటు ఆర్థిక నిర్వహణ పరంగా అండ్ సర్వర్ల మెయింటెనెన్స్ పరంగా భద్రతా లోపాలు ఇవన్నీ పరిగణలో ఉంచుకొని ఇటు ఐటీ రంగాలు ఎవరైతే ఆ టీం ఉంటుందో ఫినాన్షియల్ టీం ఉంటుందో సో దీనికి ఎండిఆర్ విధిస్తే బాగుంటుంది అని చెప్పి కేంద్రానికి ఒక లేఖ రాసిన పరిస్థితి. ఆ లేఖకి అనుగుణంగా సో కొంతమంది మాట్లాడుతుంది ఏంటంటే పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే యూపీఐ త్రూగా చేస్తారో వాటికి పెడితే సో చాలామంది యూపీఐని వాడటం మానేస్తారు. ఎందుకంటే మనం వేరేలు పంపిస్తున్నామంటే వాళ్ళన్నా పే చేయాలి, లేదంటే మనమన్నా పే చేయాలి. సో అది ఎలా ఏంటి దానికి మార్గనిర్దేశకాలు ఎలా ఉంటాయనేది కేంద్రం ఇప్పటికే స్పష్టత ఇవ్వలేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్స్కి యూపీఐ ఛార్జెస్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి జరగవంటూ కూడా ఇప్పుడు కేంద్రం నిర్ధారించిన పరిస్థితి. సో మరి మీరేమనుకుంటున్నారు ఈ యూపీఐ ట్రాన్సాక్షన్ల పైన ఇష్యూ గురించి? మస్ట్గా కామెంట్ చేయండి.